ఆంధ్రప్రదేశ్లోని చెప్పు ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తిలో ఎన్నో ముఖ్యమైన ప్రదేశాలు, చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. శ్రీకాళహస్తిలో ప్రతి పశువుల పండుగకు మరియు శ్రీ మహాశివరాత్రి పోయిన మూడవ రోజు గిరి ప్రదర్శన నిర్వహిస్తారు. ఈ గిరి ప్రదర్శనలో స్వామి అమ్మవార్లు కొండ చుట్టూ తిరుగుతారు. ఈ ప్రదర్శనలో ఎక్కడెక్కడ నుండో లక్షలలో జనాభా పాల్గొంటారు. ఈ గిరి ప్రదర్శన మధ్యలో విశాలమైన రోడ్డు ఉన్నది. అక్కడక్కడ మండపాలు, ప్రతి మండపం దగ్గర ఆయా గ్రామాల వారు స్వామి అమ్మవార్లకు కొబ్బరికాయలు కొట్టడం, భక్తులకు అన్నప్రసాదాలు, మజ్జిగలు పంచిపెట్టడం కన్నుల పండుగగా ఉంటుంది. మార్గమధ్యంలో అరుణాచలంలో లాగా చాలా దేవాలయాలు ఉన్నాయి. మొదటగా మార్గమధ్యంలో 16 కాళ్ల మండపం, పనసకోన, అక్కడ కూడా స్వామి అమ్మవార్లు. అక్కడ నుండి కొంత దూరం తర్వాత గుగ్గుళ్ళవ్వ అనే ఆమె ఉంది. అక్కడ ఆమెకు స్వామి వారు 10 రూపాయల గుగ్గుళ్ళు తీసుకుని అప్పుపడ్డాడని చరిత్రలో రాసినట్లు ఇక్కడ భక్తుల నమ్మకం. ఆమెకు ఇప్పటికీ 10 రూపాయలు అప్పు తీర్చకపోవడంతో అక్కడ స్వామి అమ్మవారిని ఊరేగించినప్పుడు అక్కడ నుండి మేళం వాయిద్యాలు ఆపేసి కొద్ది దూరం పోయిన తర్వాత మళ్ళీ మొదలు పెడతారు. కొంత దూరంలో రామాపురం దగ్గర స్వామి అమ్మవార్ల కొలువుదీరిన మండపం ఉంది. ఈ ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ నుండి కొంత దూరంలో వేలింగాల కోన ఉంది. ఇది శ్రీకాళహస్తిలో ఒక చెప్పుకోదగ్గ ప్రదేశం. ఇది కొండల మధ్యలో ఉంటుంది. దీనికి రోడ్డు ప్రదేశం లేదు. ఇక్కడ స్వామివారు వేలింగాల స్వామిగా వెలిశారు.